ఈరోజు దేవుని వాగ్దానము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాము. సో మీరందరూ బాగుండాలని మీరు పంపుతున్న ప్రతి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అలాగే మీరు చేస్తున్న కాల్స్ ద్వారా అన్నిటిని బట్టి మేము ప్రే చేస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితాలలో నూతన కార్యాలు చేయునుగాక. ఆమెన్. అదేవిధంగా మా కొరకును మా పరిచర్య కొరకు కూడా మీరు అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన యేసయ్య మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. బుక్ ఆఫ్ జకర్యా ఇన్ చాప్టర్ 2 ఇన్ వర్స్ 10. ఇక్కడ రాయబడిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును. వావ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కెరూపులు చెరూపులు దేవదూతల మధ్య సింహాసనసీనుడైన మహిమ కలిగిన యేసయ్య నీ మధ్య, నా మధ్య, మనందరి మధ్య నివాసం చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఆ మహిమ కలిగిన దేవుడు మట్టి మనిషి అయిన మన దగ్గరికి వచ్చి నివాసం చేస్తానంటున్నాడు. నిజమేనండి. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక మట్టోడు ఇంకొక మట్టోడుతో బ్రతికే కాలం కాదు ఇది. ఒక ఆమె అంటుంది, నేను ఈ భర్తతో నేను నివసించలేను, లేక నివాసం చేయలేను. ఆయన అంటాడు, ఈ భార్యతో నేను నివాసం చేయలేను. పిల్లలు అంటారు, ఈ కుటుంబంలో నేను నివాసం చేయలేను. మనుషులు ఒక మట్టి మనిషి ఇంకొక మట్టి మనిషితో నివాసము చేయలేనటువంటి కాలం అండి ఇది. ఎంతోమంది నేను అతనితో ఉండలేను, ఈమెతో ఉండలేనని డైవర్స్ తీసుకొని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అలాగే దేవుడు అనుకుంటే మన బ్రతుకు ఏమైపోతుందండి? మన దేవుడు మనతో నివసించకపోతే మనం బ్రతకగలుగుతామా? ఆయన సన్నిధి, ఆయన కృప మనతో ఉండకపోతే మనం అసలు ఒక్క గంటైనా బ్రతకగలుగుతామండి? ఈరోజు నీవు నేను ఈ విధంగా ఉన్నామంటే కేవలం అది యేసయ్య కృప మాత్రమేనని నిశ్చయముగా నేను చెప్పగలుగుతాను. ఎందుకనంటే దేవుని కృప నిత్యము నిన్ను నన్ను కాపాడుతూనే ఉన్నది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీతో నివసించడానికి, నివాసం చేయడానికి ఎవరు రాకపోవచ్చు. నేను అందరూ తునీకరిస్తూ ఉండొచ్చు, లేకపోతే నీ బంధువులు ఒకవేళ నీ పక్కన ఉండటానికి కూడా ఇష్టపడకపోవచ్చు. నో ప్రాబ్లం. నీ కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య అంటున్నాడు, నేనే వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ఆమెన్. ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నాడండి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా ఈ లోకములో మనతో శాశ్వతంగా నివాసం చేయలేరు. కానీ మన బ్రతుకు దినములన్నిటి మనతో నివాసము చేయగలిగిన ఒకే ఒక్కరు ఆయన, నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు. ఆయన నీతో ఉండగా ఇక ఎవ్వరు నీకు అక్కర్లేదు బిడ్డలారా. ఈ రోజు నుండైనా అతడు నాతో లేడే, ఈమె నాతో లేదే, లేకపోతే నా చెల్లెలు, నా అక్క, నా అన్నదమ్ములు నాతో లేరే అని బాధపడటం మానేసి నీతో ఉన్న యేసును చూడు. ఆయన వెంట నువ్వు ముందుకు వెళ్ళు. ఆయనను నువ్వు ఎప్పుడు సంతోషపరిచేటువంటి ఒక జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉండు. ఆయన ఎప్పుడు నీ మధ్య నుండి, మన మధ్య నుండి ఎప్పటికైనా వెళ్ళిపోడు. అట్టి విధమైన స్థితిలోకి నువ్వు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మన మధ్య నివాసం చేస్తానన్న యేసయ్య మన జీవితంలో ఏ కార్యాలు చేయబోతున్నాడంటే, 1 యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా అద్భుత కార్యాలు చేస్తాడు. ఆమెన్. నీ మధ్యనే ఊరికినే ఉండడు ఆయన. నీ బ్రతుకులో ఉన్నటువంటి ఆయా ఏదైతే అద్భుతాలు జరగక దేని కొరకు ఎదురు చూస్తున్నావో, నీ కుటుంబంలో ఉన్న లోటులను గుర్తించిన దేవుడు నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ ఆధ్యాత్మికత జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఆమెన్. ఏ అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు. ఈ వాగ్దానం వింటుండగానే అద్భుతములు నీ కుటుంబంలో జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రము. అదే అధ్యాయములో, అదే పుస్తకంలో 3వ అధ్యాయం 11వ వచనములో, మీ మధ్య ఉన్న యేసయ్య మీ శత్రువులను వెళ్ళగొట్టబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. నీ శత్రువులు ఎవరైతే నీ ఇంట్లో కూర్చొని ఉన్నారో, అది రోగమా, లేకపోతే అప్పులా, దారిద్రమా, లేకపోతే దురాత్మ, మాంత్రిక శక్తుల ఏవైనా కావచ్చు గాక, నీ మధ్య నివాసం చేస్తుండగా ఈ శత్రువులైనటువంటి రోగాలు, శత్రువులైన అప్పులు, శత్రువులైన మాంత్రిక శక్తులు అన్ని వెళ్ళగొట్టబడబోతున్నాయి. ఆమెన్. 3వదిగా ఆమోసు గ్రంథం 5:16 మీ మధ్య ఉన్న దేవుడు నీ అంగలార్పును వినపడనీయకుండా చేస్తాడు. నేను ఏడవనీయకుండా, దుఃఖపడనీయకుండా చేయబోతున్నాడు. జపనియా 3:15 ఉంటుంది,
ఆయన మీ మధ్య ఉండి అపాయాలు సంభవించకుండా చేయబోతున్నాడు. ఆమేన్. అపాయమే నీ ఇంటికి రానియకుండా చేయబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీతో నాతో నివాసం చేస్తున్న దేవుడు ఈ 4 కార్యాలు చేయబోతున్నాడు. ఈ 4 కార్యాలు నీ కుటుంబంలో బలంగా జరుగునుగాక. ఈరోజు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఎవరు లేరని బాధపడవద్దు. నీ మధ్య నా మధ్య యేసయ్య నివాసం చేసి మనలందరినీ చివరి వరకు నడిపించబోతున్నాడు. అట్టి కృప త్రియక దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మా మధ్య ఉంటున్న దేవానికి స్తోత్రాలయ్యా. ఇంతవరకు ఎవరో నా మధ్య లేరని బాధపడ్డాను, కానీ నీవు నాతో ఉండటానికి మహిమ కలిగిన దేవా, నీవు మట్టి మనిషినైన నన్ను, పాపినైన నా యొద్ద నివసించడానికి ఇష్టపడ్డావయ్యా. నీతో నేను ఉంటాను, నీవు నాతో ఉండి ఏకమయ్యి ముందుకు సాగే కృప దయచేయమని, ఈ వాగ్దానము మేమందరం పొందుకునే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. Please like, share, subscribe for more videos.